మొట్టమొదటిసారిగా నేను మందసముపై యేసు రక్తాన్ని ఇజ్రాయేలునందు పరిశోధనాశాలకు తీసుకువెళ్ళి తిని, నేను ఇజ్రాయేలు అధికారులను ఎక్కడ సరియైన పరిశోధన ఈ దేశములో జరుపునని అడగగా, వారు చెప్పిన ప్రకారం నేను తీసుకువెళ్ళి అక్కడ ఈ రక్తాన్నిచ్చి దీని గురించి ఏమి పరిశోధించగలరని అడిగితిని. వారు దానిని 72 గంటలు సెలైన్లో పెట్టి శరీర ఉష్ణోగ్రతలో తిప్పిరి. దానికి నేను ఒప్పుకుంటిని. దానిని పరిశోధించేటప్పుడు నేను కూడా అక్కడ ఉండెదనని చెప్పితిని. దానికి కూడా వారు ఒప్పుకొనిరి. తర్వాత వారు చెప్పిన ప్రకారం నేను మరలా తిరిగి ల్యాబ్కు వచ్చాను. వారు పరీక్షించి ఇది మానవ రక్తమని మేము చెప్పగలము అన్నారు. నేను వారితో తెల్ల కణములు తీసి వాటిని 48 గంటలు శరీర ఉష్ణోగ్రతతో పెట్టి వాటి పెరుగుదల బట్టి చెప్పమన్నాను. ఇది చచ్చిన రక్తం కనుక అలా చేయటం కుదరదని తేల్చి చెప్పారు. అయితే అయ్యుండొచ్చు, కానీ ఒక్కసారి చేయమని బ్రతిమాలితిని. దానికి వారు ఒప్పుకోవటంతో నేను మళ్ళీ ఎప్పుడు రావాలో తెలుసుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళి తిని, వారు చెప్పిన టైంలో నేను తిరిగి వచ్చాను. ఆ రక్తాన్ని మైక్రోస్కోపులో చూసిన వ్యక్తి ఆశ్చర్యపోయి వేరొకరిని పిలిచి ఇద్దరూ కలిసి ల్యాబ్ అధికారికి చూపించి వారిలో వారు మాట్లాడుకుని, రానియాట్ గారు, ఇందులో 24 క్రోమోజోమ్స్ ఉన్నాయన్నారు. ప్రతి వారిలో 46 ఉంటాయి. ఇందు 23 తల్లివి, 23 తండ్రివి. అందులో 22 ఆటోజోమ్స్ తల్లివి, 22 ఆటోజోమ్స్ తండ్రివి లేనప్పుడు తల్లి నుంచి ఎక్స్ ఏర్పడుతుంది. తండ్రి నుండి ఎక్స్ లేక వైని పొందుకొని ఆడగానో మగగానో రూపుదిద్దుకుంటారు. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో మాత్రం ఒకే ఒక వై క్రోమోజోమ్ కూడా ఉంది. ఒకవేళ తల్లి నుండి ఆటోజోమ్స్ లేకపోతే బిడ్డ రూపొందదు. అన్ని అవయవ భాగములు తల్లి ఆటోజోమ్స్ మీద ఆధారపడి ఉంటాయి. వై అన్న క్రోమోజోమ్స్ మగని నిర్ధారిస్తుంది. ఇక్కడ 22 పురుష క్రోమోజోమ్స్ లేనందున పరిశుద్ధాత్మ శక్తి వలన వై క్రోమోజోమ్ ద్వారా ఈ రక్తం రూపింపబడినని ల్యాబ్ పరిశోధనలో తేలింది. అప్పుడు ల్యాబ్ వారు, ఇంతకీ ఈ రక్తం ఎవరిది? ఇప్పటికీ ఈ రక్తం ఇంకా సజీవంగానే బ్రతికి ఉన్నది అని ఆశ్చర్యంగా అడిగారు. ప్రతి పాపి కోసం సిలువలో కార్చిన యేసయ్య రక్తం అన్నాను. ప్రియులారా, ఆ రక్తాన్ని పరీక్షించిన వారు అక్కడికక్కడే రక్షణ పొందారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు సర్వోన్నతుడు, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడు, భూపతులకు అధిపతియు, యూదాగోత్రపు సింహమైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దివ్య నామములు అందరికీ శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తల్లి అయినటువంటి మరియ గర్భవాసములో నుంచి ఉద్భవించినంత మాత్రాన, జన్మించినంత మాత్రాన ఆయన శరీరము కన్య మరియ సంబంధమైనటువంటి శరీరం కాదు. ఆయన శరీరము, ఆయన రక్తము ఆమెలో నుండి వచ్చింది కాదు, లేదా ఆదాములో నుండి ఉద్భవించింది కాదు. ఆదాము రక్తము, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం రెండు ఒకటే అయితే, ఆదాము రక్తము అది పాపములను పరిహరించగలిగిందా? ఆదాము రక్తం పాపములను పరిహరించగలిగితే, ఆదాము రక్తము మనుష్యులను పవిత్రులుగా చేయగలిగితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు దిగిరావాలి? దేవాతి దేవుడే నరావతారిగా దిగిరావాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఆదాము రక్తము సరిపోదు గనకనే కదా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి నరావతారిగా దిగిరావాల్సి వచ్చింది. లేఖనం ఏం చెప్తా ఉంది? అపోస్తులుడైనటువంటి యోహాను గారు 1వ అధ్యాయం 1వ ఉత్తరంలో 7వ వచనంలో ఇలా రాశాడు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము మనలను పవిత్రులనుగా చేయగలిగిన సమర్థత కలిగిన రక్తం. యేసయ్య రక్తం పరిశుద్ధమైందండి.
ఆదాము రక్తం పాపయుక్తమైంది. ఆజ్ఞను మీరి అతిక్రమించి అవిధేయులై వారు తమ ఇష్టానుసారంగా జీవించారు కనుక ఆదాము రక్తం సరిపోలేదు. ఆదాము రక్తమే సరిపోనప్పుడు, మొదటి మానవుడైన ఆదాము రక్తమే సరిపోయినప్పుడు మరి మరియమ్మ తల్లి గారి యొక్క రక్తం ఎట్లా సరిపోతుంది? కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఆదాము రక్తం ఒకటి కాదని, మరియ తల్లి యొక్క రక్తము యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఒకటి కాదని ఇందు మూలముగా ప్రూవ్ అయిపోయింది. ఈవేళ ఎవరో ప్రూవ్ చేయడం కాదు, పరిశుద్ధుడైన అపోస్తులైన యోహాను గారే చెప్పారు ఈ మాట. ఆయన రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేస్తుందంట. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఆదాము రక్తము, ఆదాము పిల్లల రక్తము సరిపోయినట్లయితే ఆ వారిలో ఒకరిని ఆయన బలిదానంగా ఇచ్చి మరల ఆదాముని మరల పవిత్రపరిచి ఉండేవాడే, అయోగ్యుని మరల యోగ్యునిగా మార్చి ఉండేవాడే. మరి ఆదాము కుమారుడైనటువంటి హేబేలు రక్తం ఒలికించబడిందిగా. హేబేలు రక్తం చేత ఆదాము, అవ్వ, కయ్యూను పరిశుద్ధులై ఉండొచ్చుగా. ఎందుకు కాలేదు? మనిషి యొక్క రక్తము మానవుని యొక్క పాపాలు పోగొట్టడానికి సరిపోయింది కాదు. ఇది అండర్లైన్ చేసుకోండి ఈ మాట. మానవ పాపాలను పరిహరించే శక్తి మానవ రక్తానికి లేదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే దేవుడే నరబలులు కోరుకుని ఉండేవాడే, పిల్లల యొక్క బలులను కోరుకుని ఉండేవాడే దేవుడు అలా కోరుకోలే. గొర్రె పిల్లల రక్తం, కోడెల రక్తం, మేకల రక్తం, అలాగే ఆ యొక్క గొవ్వల రక్తం, పావురాల రక్తం, వాటిని ఇచ్చారే తప్ప మనుషుల యొక్క రక్తాన్ని ఇచ్చినట్లుగా లేదు. మనిషి పాపములను పరిహరించడానికి మానవ రక్తం చాలదు, సరిపోదు, దానికి అంత సమర్థత లేదు. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారే, దైవ కుమారుడే దిగిరావలసి వచ్చింది. అందుకే ఆదికాండం 4:10 ఒక మాట ఉంది. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? కయ్యూనుతో అంటున్నాడు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. హేబేలు యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి ప్రభువునకు మొరపెడతా ఉందంట. ఒకవేళ హేబేలు నీతిమంతుడైన హేబేలు రక్తం సరిపోయి ఉంటే, హేబేలు రక్తంతో సరిపెట్టి అప్పటి వరకు ఉన్నటువంటి ఆ మనుషుల యొక్క పాపాలను పరిహరించి ఉండేవాడు. హేబేలు రక్తం సరిపోయి ఉంటే, అది సరిపోదు కనుకనే, ఆ రక్తానికి అంత శక్తి సామర్థ్యం లేదు కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కొన్ని వేల సంవత్సరాల తర్వాత, మన నుండి కొన్ని 2000 సంవత్సరాల క్రితం ఆయన దిగిరావలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంగిత జ్ఞానం ఉండాలండి. వాక్యం యొక్క పరిశోధన అనేది జ్ఞానయుక్తంగా చేయాలి. అది పరిశుద్ధాత్మ ప్రేరణతోనే జరగాలి. దేవుణ్ణి అడిగితే మరి లేఖనాల్లో చాలా సంగతులు రాయబడ్డాయి. ఇర్మియా 33:3 కూడా వ్రాయబడింది. ఆయనకు మొరపెడితే ఆయన విశేషమైన సంగతులు ఆయన బోధించే దేవుడు కదా. ఆయన అడిగితే ఆయన తెలియచేసే దేవుడు, మర్మాలు బయలుపరిచే దేవుడు. అందుకే నీతిమంతుడైన హేబేలు రక్తం కూడా సరిపోలా. మరో వ్యక్తి మనం చూస్తాం, నీతిమంతుడైన నాబోతు రక్తం ఒలికించబడింది. నాబోతు రక్తం కూడా చాలదు. వాళ్ళు నీతిమంతుల రక్తం అది, కానీ పాపములను పరిహరించగలిగిన రక్తం కాదు. గ్రహించాలి. మానవ రక్తానికి, దైవ కుమారుని రక్తానికి ఉన్న వ్యత్యాసం తెలియక ఈ రోజున వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు చాలా మంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో హేబేలు రక్తాన్ని ప్రస్తావిస్తూ, హేబేలు రక్తానికి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తానికి ఉన్న వ్యత్యాసాన్ని తెలియచేస్తా ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12:24 ఒక మాట అంటాడు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు రక్తం అంట హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలకబడిన ప్రోక్షణ రక్తం అంట. హేబేలు రక్తం కంటే మరింత శ్రేష్టమైన రక్తం. ఆదాము రక్తము కంటే మరింత శ్రేష్టమైన రక్తం. మరియ తల్లి రక్తము కంటే మరింత శ్రేష్టమైన రక్తం. ఎవరి రక్తం? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం. ఇక్కడ డైరెక్ట్గా ఉంది కదండి వాక్యంలో. మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు
వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు రక్తానికి ఏ మానవుడి రక్తం, ఈవెన్ అబ్రహాము రక్తం కూడా సరిపోదు, ఇస్సాకు రక్తం కూడా సరిపోదు, ఇశ్రాయేలు రక్తం కూడా సరిపోదు, ఏ ఆదాము రక్తము సరిపోదు, అవ్వ రక్తము సరిపోదు, మరియ తల్లి రక్తం సరిపోదు. ఆయన రక్తము ప్రత్యేకమైనది. ఈ సంగతిని రాన్ యాట్ అనే శాస్త్రవేత్త కొన్ని సంవత్సరాల క్రిందటే ప్రూవ్ చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలు మనం చూసినట్లయితే చాలామంది పరిశుద్ధులు ఉన్నారు, చాలామంది నీతిమంతులు ఉన్నారు. ఆ నీతిమంతుల యొక్క రక్తం కూడా భూమి మీద ఒలికించబడింది. అందుకే 2 రాజుల గ్రంథం 24:4 అంటాడు, అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. నిరపరాధుల రక్తము. ఇప్పుడు ఏబేలు రక్తం, నాబోతు యొక్క రక్తం, అంత మాత్రమే కాదు, నూతన నిబంధన కాలంలో స్టెఫను అపోస్తలుల యొక్క సహవాసంలో ముందు కొనసాగుతున్నటువంటి స్టెఫను యొక్క రక్తాన్ని కూడా మనం చూసినట్లయితే నీతిమంతుని రక్తం, లేదా రెండోది నిర్దోషమైన అది నీతిమంతుని యొక్క రక్తం. కనుకనే నిరపరాధ రక్తం అని అనవచ్చు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తానికి వారి రక్తానికి చాలా వ్యత్యాసం ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము గుర్చిన అంశం వచ్చింది కనుక మనం ఈ సంగతులు మాట్లాడుకుంటున్నాం. ఎవడండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బొడ్డుతాడును కోసిన వాడు ఎవడు? పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం చూస్తాం. యెహెజ్కేలు 16వ అధ్యాయంలో ఇదిగో 4వ వచనంలో, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. అదేందండి పాస్టర్ గారు ఈ వాక్యాన్ని తీసుకొని వచ్చి అది ఇశ్రాయేలీలో ఆ యొక్క యెరూషలేము ప్రాంతాన్ని గురించి వ్రాయబడినటువంటి మాటను తీసుకొని వచ్చి ఇలా ఆపాదిస్తున్నావు అనే మాట మీరు అంటారేమో. అయితే నేను చెప్తున్నా, నా ఉద్దేశం అది కాదు. కానీ పుట్టిన ప్రతి వ్యక్తికి నాభి అనేది ఒకటి ఉంటుంది. ఆ నాభి బొడ్డుతాడు అంటారు తెలుగులో. నాభి ఏదైతే ఉందో ఆ బొడ్డు తాడుగుండానే ఆహారం తల్లి నుండి బిడ్డలోకి వెళ్తుంది, నీరు తల్లి నుండి బిడ్డలోకి వెళ్తుంది, శక్తి తల్లి నుండి బిడ్డలోకి వెళ్తుంది, బ్లడ్ రక్తం తల్లి నుండి బిడ్డలోకి వెళ్తుంది. సమస్తము కూడా బిడ్డలోనికి వెళ్ళాలి అంటే ఆ బొడ్డుతాడు, తల్లికి బిడ్డకు అనుసంధానం చేసేటటువంటి బొడ్డుతాడు ఏదైతే ఉందో ఆ బొడ్డుతాడు కోయబడలేదంట. ఈ యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది, నీ జనన విధం చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మరి బొడ్డుతాడు కోసాడా? వీళ్ళల్లో ఎవడైనా ఒకడు? మరి ఆయన రక్తం ఆదాము రక్తం ఒకటని ఎట్లా చెప్పగలుగుతారు? ఆయన రక్తం తల్లి అయినటువంటి మరియ గారి రక్తం ఒకటని ఎలా చెప్పగలుగుతారు? దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ప్రత్యేకమైంది. ఆయన రక్తం ఆదాము రక్తం ఒకటే కావాలంటే ఆయన కన్య గర్భాన్ని అవతరించాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. యోసేపుకి మరియ గారికి వివాహం అయిన తర్వాత అయినా జన్మించవచ్చు. వారిరువురి శరీరాల కలయిక వలన కారణంగా జన్మించవచ్చు. అలా ఆదాము రక్తంతో పుట్టాలనుకుంటే, అవ్వ రక్తంతో పుట్టాలనుకుంటే, మరియ తల్లి రక్తంతో పుట్టాలనుకుంటే యేసు ప్రభు వారు అలా పుట్టవచ్చు. పరిశుద్ధుడు కాలేడు కదా. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా తల్లి అయిన మరియ గర్భం దాల్చే విధంగా పరిశుద్ధాత్మ ఆమెను కమ్మెను అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ వల్లనే ఆయన జన్మించాడే తప్ప శరీరం వలన రక్తం వలన కానే కాదు. లేఖనాల్లో ఒక మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వాక్యంలో ఉంటుంది, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఎవరిని గురించి రాశాడు ఇక్కడ ఈ మాటలు యోహాను? ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో, ఆయన నామమందు విశ్వాసం ఉంచుతున్నారో వారు
మనుషేచ్ఛల వలన కానీ, రక్తం వలన కానీ, మరి శరీరేచ్ఛల వలన కానీ పుట్టినవారు కారు, వారు దేవుని వలననే పుట్టినవారు అని వాక్యం చెప్తా ఉంది. మనుషులు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారే అలా ట్రీట్ చేయబడితే, వారే అలా నిర్ధారణ చేయబడితే, మరి సాక్షాత్తు పరిశుద్ధాత్మ వలన ఈ లోకంలోనికి జనించినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, దైవ కుమారుడు, మనుష్య కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, మరి ఆయన ఎంత అతి శ్రేష్ఠుడు, ఆయన మచ్చలేనివాడు, ఆయన గొర్రెపిల్ల వంటి వాడు, ఆయన మనుషేచ్ఛల వలన పుట్టినవాడు కాదు, ఆయన శరీరేచ్ఛల వలన పుట్టినవాడు కాదు, ఆయన రక్తం వలన పుట్టినవాడు కాదు. ఈ మాట మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. ఆయన ప్రత్యేకించబడిన వాడు, ఆయన రక్తం ప్రత్యేకం, ఆయన శరీరం ప్రత్యేకం. యేసుక్రీస్తు ప్రభువారే టోటల్గా ఆయన ప్రత్యేకమైనటువంటి దైవ కుమారుడు, మనుష్య కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు. ఇదివరలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 2 విభాగాలు కనుక మనం పరిశీలన చేస్తే, ఒకటి పాత నిబంధన, రెండోది క్రొత్త నిబంధన. మునుపున్నటువంటి నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన వలన మనుషుల పాపాలు పరిహరించబడలేదు గనక ఆయన నూతన నిబంధనతో ఆయన దిగి వచ్చారు. నూతన నిబంధన ఏంటి? ఇది నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాక్షాత్తు స్పష్టంగా తన శిష్యులకు ఆయన తెలియజేశారు. క్రొత్త నిబంధన, ఆయన రక్తము లోకానికి ఇవ్వబడిన క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 28వ వచనంలో అంటాడు, పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నిబంధన రక్తం, ఆయన రక్తం వలన మనకు నిబంధన జరిగింది. ఆదాము రక్తం వలన మనకు నిబంధన జరగలేదు, అబ్రహాము రక్తం వల్ల మనకు నిబంధన జరగలేదు, యేసుక్రీస్తు రక్తం వల్లనే నిబంధన మనకు జరిగింది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో చెప్పినట్లుగా ఆయన మనుషేచ్ఛల వలననో శరీరేచ్ఛల వలననో లేదా రక్తం వలనో ఆయన పుట్టినవాడు కాదు. అందుకే ఆయన రక్తము ప్రత్యేకమైంది, యునిక్. ఆయన రక్తం, రక్తాల్లో చాలా రకరకాల గ్రూపులు ఉన్నాయి. ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఓ పాజిటివ్, ఇలాగా రకరకాలుగా చాలా బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. మనుషుల్లోనే ఇన్ని రక్త నమూనాలు ఉంటే, ఇన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటే, ఇన్ని రకాల రక్త గ్రూపులు ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషుల్లో ఒకటైన గ్రూపులో పుట్టాల్సినంత అవసరం ఏముంది ఆయనకి? అలాంటి అగత్యం ఏముంది? ఆయన దేవుడు, దైవ కుమారుడు, ఆయన మానవుడుగా నరావతారిగా జన్మించదలిచాడు. ఆయన అలా జన్మించలేడా? మనుషుల రక్తం ఉంటేనే పుట్టగలడా? మనుషుల స్పెర్మ్ ఉంటేనే పుట్టగలడా? ఆయన ఎలాగైనా పుట్టగలడు. అనేకులు గడ్డిలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, అలా పడి అక్కడ ఆ పాత్రలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అలా పుట్టగలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఆత్మ ద్వారా ఈ లోకంలో జన్మించలేడా? దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అన్నారు, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో, నా శరీరం ప్రత్యేకమైంది, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినాన్ని నేను వాన్ని లేపుదును. ఇది ఈ కొటేషన్ ఇంకెవడైనా మనుషులు చెప్పున్నడితే, మనుషుల రక్తం తాగితే నిత్య జీవం వస్తుందా? మనుషుల శరీరం తింటే నిత్య జీవం వస్తుందా? మనుషుల శరీరం తింటే, మనుషుల రక్తం తాగితే నిత్య జీవం రానప్పుడు, మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం, ఆయన రక్తం తినటం వలన నిత్య జీవం ప్రాప్తిస్తుందంటే ఆయన రక్తం ఎంత ప్రత్యేకమైంది, ఆయన రక్తం ఎంత నిబంధన కలిగింది, ఆయన రక్తం ఎంత పరిశుద్ధమైంది, ఆయన రక్తం ఎంత నిష్కలంకమైంది, ఆయన రక్తం ఎంత నిర్మలమైంది. ఆయన రక్తం నిర్మలమైన రక్తం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట అంటాడు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏమంటాడండి ఇక్కడ? అనగా మన అపరాధములకు క్షమాపణ
మనకు కలిగి ఉన్నది. ఎలా కలిగిందంట? దేని వలన కలిగిందంట? ఎవరి వలన కలిగిందంట? మనుషుల రక్తం వలన, ఆదాము రక్తం వలన, హవ్వ రక్తం వలన, మరియ రక్తం వలన, యోసేపు రక్తం వలన? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము కలిగిందంట. మనకు విమోచన. యేసుక్రీస్తు రక్తం పాప పరిహరణం. యేసుక్రీస్తు రక్తం శాపాలను పరిహరించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి రక్తం. యేసుక్రీస్తు యొక్క రక్తం విమోచించదగిన రక్తం, అమూల్యమైన రక్తం, ఆరోగ్యకరమైనటువంటి రక్తం. మనుషుల రక్తాలు ఇన్ఫెక్షన్లు ఉంటాయి. నీ రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంటుంది, మనుషుల రక్తంలో ఇన్ఫెక్షన్లు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మనుషుల్లో ఉన్న ఇన్ఫెక్షన్లను, మనుషుల రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్లను తగ్గించగలిగిన సమర్థత కలిగిన రక్తం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన శరీరమును తిని ఆయన రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడిని ప్రభు అయిన యేసయ్య చెప్తా ఉంటే ఈయన బోధ బహు కఠినంగా ఉందేనని చాలామంది అదిరిపడ్డారు. దేవుని బిడ్డలారా, ఆయన రక్తం ఎలాంటి సమర్థత కలిగిన రక్తం అంటే రోమాపత్రికలు 3:26 అంటాడు, యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమునందు తన నీతిని కనపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడై ఉండుటకు ఆయన అలాగు చేసెను. తన యందు విశ్వాసం ఉంచు వారిని నీతిమంతులుగా తీర్చగలిగినటువంటి సమర్థత ఆయన రక్తంలో ఉంది. అది ఆదాము రక్తంలో లేదు, హేబేలు రక్తంలో లేదు, స్టెఫను రక్తంలో లేదు, నాబోతు రక్తంలో లేదు, మరియ తల్లి రక్తంలో లేదు. ఒక్క యేసు రక్తములో మాత్రమే ఆ సమర్థత ఉంది. మనుష్యులను పాపములు క్షమించి నీతిమంతులనుగా మార్చగలిగినటువంటి సమర్థత. అందుకే పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము ఇయ్యబడి ఉన్నదని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం అది చాలా ప్రత్యేకమైంది, శ్రేష్టమైనది. అది యునిక్ బ్లడ్, అది ఎవరికీ లేనటువంటిది. ఆయన రక్తము యొక్క గ్రూపే యునిక్ బ్లడ్ గ్రూప్ అని చెప్పేసి రానియాట్ అనే శాస్త్రవేత్త అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, కనుక శ్రేష్టమైనటువంటి రక్తము కలిగినటువంటి ఆయన రక్తాన్ని సంశయించేవాడు మరి నిశ్చయంగా ఏమవుతాడు? ప్రజల్లోకి ఆయన రక్తాన్ని గురించి సంశయాన్ని కలగచేసేవాడు ఏమవుతాడు? వాడు ఎలాంటి తీర్పుకు గురవుతాడు? ఒక క్షణం మీరు ఆలోచన చేయండి. అలాంటి తుచ్చమైన మాటలు, వ్యర్థులు చెప్పేటటువంటి మాటలు చెవిని పెట్టొద్దు. దేవుని యొక్క లేఖనాలు ఎలా రాస్తా ఉన్నాయి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11:27 ఆయన రక్తాన్ని సామాన్యంగా ఎంచకూడదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరాన్ని గుర్చియు రక్తాన్ని గుర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఆయన శరీరమని ఆయన రక్తమని వివేచింపక తిని త్రాగువాడు. అదే 11వ రాసుంది 1 కొరింథీలో. ఆయన రక్తమని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడట. ఆయన రక్తం ప్రశస్తమైనదని ఎంచాలి, ఆయన రక్తం ప్రత్యేకమైందని ఎంచాలి, ఆయన రక్తం పరిశుద్ధమైందని ఎంచాలి. ఆయన రక్తము మానవుల రక్తంతో సరిపోల్చకూడదు. మానవుల రక్తం కంటే మరి శ్రేష్టంగా పలకగలిగినటువంటి ప్రత్యేకమైన రక్తం యేసు రక్తం అని భావించాలి. అంతేగాని ఆదాము రక్తమే యేసుక్రీస్తులో ఉంది, మరియ తల్లి రక్తమే యేసుక్రీస్తులో ఉంది, మరి ఈ శరీర సంబంధుల రక్తమే యేసుక్రీస్తులో ఉందంటే ఈ శరీర సంబంధుల రక్తాన్నే చిందించి బలి అర్పణ చేసి ప్రజలకు పాప పరిహారం జరిగించేవాడే దేవుడు. దేవుడు పిచ్చోడై తన కుమారుడిని భూమి మీదకి శరీరధారిగా పంపించలా, పనిలేనోడై ఇదంతా ఈ ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసుకోవాలా. అది గుర్తుపెట్టుకోవాలా. పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టాలా. ఈ తుచ్చమైన మాటలన్నీ కట్టిపెట్టి వాక్యాన్ని వాక్యంగా బోధించండి. నోటుకొచ్చినటువంటి వక్రీకరించే బోధలు కట్టి పెట్టకపోతే మీరు తీర్పులో నిలబడతారు. ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు, మిమ్మల్ని తరిమి కొడతారు. అది గుర్తుపెట్టుకోండి. సంఘాల్లో ఒక్కడు కూడా మిగలకుండా వెళ్ళిపోవాలి, మీ సంఘాలన్నీ ఖాళీ అయిపోవాలనుకుంటే మీరు నోటుకొచ్చిన బోధలు చేయండి. గుర్తుపెట్టుకోండి, ప్రజలు వింటున్నారు, ప్రజలు వాక్యం చదువుతున్నారు, ప్రజలు వాక్యాన్ని రాస్తున్నారు, ప్రజలు వాక్యం తెలుసుకుంటున్నారు, ప్రజలు వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. మీకొక్కలకే కాదు వాక్యం తెలిసేది,
ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు వాక్యం నీ ఒక్కడి సొత్తేం కాదు, ప్రజలందరికీ అది ఇవ్వబడింది. పరిశుద్ధ గ్రంథం ఒకప్పట్లాగా ఒకడింట్లోనో, పోపింట్లోనో, లేకపోతే రెవరెండ్ ఇంట్లోనో, లేకపోతే ఒక ప్రధాన యాజకుడి దగ్గరనో, పరిశుద్ధ దేవాలయంలోనో పరిమితమై లేదు. ఈవేళ ఇంటింటికి పరిశుద్ధ గ్రంథం ఉంది. ప్రతి ఒక్కడూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారు. జనాన్ని పిచ్చోళ్ళని చేయాలి అనే ఉద్దేశాలు కట్టి పెట్టకపోతే తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకనైనా ఈ చెత్త డిబెట్లు మానేసి కష్టపడి దేవుని పని చేయండి, సువార్త చేయండి. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు తిన్నాది అరక్క ఎట్టాటి సొల్లు కబుర్లు చెప్పుకుంటా ఫోనుల్లో కూర్చుంటున్నారు మీరు. దేవుడు తీర్పు తీరుస్తాడు, లెక్క అడుగుతాడు మీకు. ఒక రోజున దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు నిలబడాల్సి వస్తుంది, తలదించుకొని సిగ్గుపడాల్సి వస్తుంది. ఈ రోజున కాళ్ళు ఎగరేసుకొని ప్రజల్లో తిరుగుతున్నారేమో. నీ ఇష్టానుసారమైన బోధలు కట్టిపెట్టాలని దేవుని యొక్క సేవకునిగా హెచ్చరిస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన గ్రంథకర్త 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటున్నాడు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన. ఆదాము రక్తం విమోచించగలుగుతుందా? చెప్పండి, ఆదాము రక్తం విమోచించగలుగుతుందా? అవ్వ రక్తం విమోచించగలుగుతుందా? ఆదాము రక్తం అవ్వ పాపాన్ని విమోచించలేకపోయింది. ఆదాము రక్తం కయ్యూను పాపాన్ని విమోచించలేకపోయింది. మరి ఇక ప్రజల యొక్క పాపాలను ఎలా విమోచించగలిగింది? ఆదాము రక్తం ప్రజల పాపాలు విమోచించడానికి సరిపోదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా ఈ భూమి మీదకి నరావతారికి దిగి రావాల్సి వచ్చింది. ఈ విషయాన్ని గుర్తెరగండి. అంతేగాని నర్సరీ చదివేటటువంటి పిల్లల్లాగా, ఎల్కేజీ యూకేజీ కాళ్ళలాగా బిహేవ్ చేయకండి. మీ తలంపులను మార్చుకోండి, మీ ఆలోచన విధానం మార్చుకోండి. పరిశుద్ధాత్మ తలంపులతో నింపబడండి. పరిశుద్ధాత్మను పక్కన పెడుతున్నారు మీరు. ఎలాంటి మాటలు రాక ఇంకెలాంటి మాటలు వస్తాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పక్కన పెడుతున్నారు. మీ ఇష్టానుసారం బోధలు, మీకు మీరే దేవుళ్ళలాగా చలామణి అయిపోదాం అనుకుంటున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 13వ వచనంలో, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులయ్యారు. మునుపు దూరస్తులంట. ఆదాము దేవుని నుండి తన యొక్క సంతతిని దేవుని నుండి ఆదాము యొక్క అవిధేయత వలన, అవ్వ యొక్క అవిధేయత వలన దూరస్తులను చేసుకున్నారు. దేవుణ్ణి దూరం చేసుకున్నారు. దేవుని నుండి దూరం అయిపోయారు. మునుపు దూరస్తులు. ఆదాము మరల తిరిగి దేవునితో అనుసంధానం చేయలేకపోయాడు. ఆదాము తిరిగి ప్రజలను మరల దేవునితో అంటుకట్టలేకపోయాడు. అంటుకట్టగలిగిన సమర్థత, యోగ్యత, అంటుకట్టగలిగినటువంటి జ్ఞానం, మనుషులను దేవునితో అంటుకట్టగలిగినటువంటి టెక్నిక్ ఒక్కనికే ఉంది. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రక్తం మాత్రమే అందుకు యోగ్యమైంది. అందుకే మునుపు దూరస్తులైన వారు యేసు రక్తం వలన, క్రీస్తు యేసు యొక్క రక్తం వలన ఇప్పుడు సమీపస్తులయ్యారంట. వాక్యం ఎంత తేటగా చెప్తా ఉంటే ఏంటేంటో మాట్లాడుకుంటా డిబేట్లలో కూర్చుంటా ఉంటారు. కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట కనపడుతుంది. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆదాము రక్తం సంధి చేయలా, అవ్వ రక్తం సంధి చేయలా, లేదా హేబేలు రక్తం సంధి చేయలేదు, లేదా నాబోతు రక్తం సంధి చేయలా, స్టెఫన్ రక్తం సంధి చేయలా. ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలనని తండ్రికి అభిష్టమాయను. యేసు రక్తం ద్వారా మాత్రమే అది సాధ్యపడిందని గుర్తెరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వాక్యంలో అంటాడు, మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. రక్తం చిందించాలి. కోడెల రక్తం చిందించారు, గొర్రెల రక్తం చిందించారు, ఎడ్ల రక్తం చిందించారు, గొవ్వల రక్తం చిందించారు, పావురాల రక్తం చిందించారు. వీటి రక్తం వలన మనిషికి పాపం పోల, పరిహారం కాల. మరి ఏ రక్తం కావాలి? మనిషి యొక్క పాపం పరిహారం అవ్వాలంటే ఒక పరిశుద్ధుని రక్తం కావాలి. మరి పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించిన వాడెవడు? ఎవ్వడు లేడు. అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. మరి పరిశుద్ధుడు ఎవరు? పరిశుద్ధుడిగా పుట్టాలి. పరిశుద్ధుడిగా పుట్టాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావాలి.
ఆయనే ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన ద్వారానే ఈ యొక్క శ్రేష్టమైనటువంటి రక్తము చిందించబడి మనుషులందరి యొక్క పాప క్షమాపణ జరిగింది. ఆ శ్రేష్టమైనటువంటి శిలువ బలిపీఠం మీద ఆయన వధ గొర్రె పిల్లగా బలిగా వించబడి ఆయన రక్తం, పరిశుద్ధమైన రక్తం చేత మనుషులందరి యొక్క పాపములను పరిహరించినటువంటి మహాగణుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం మనం చూసినట్లయితే 14వ వచనంలో నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషమైనటువంటి రక్తం, యేసుక్రీస్తు రక్తం, నిర్దోషినిగా అర్పించుకునే యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందంట. ఆయన రక్తం అంట మనస్సాక్షిని శుద్ధి చేయగలుగుతుందంట. ఆయన రక్తము నిర్జీవ క్రియల నుంచి విడుదల చేయగలుగుతుందంట. ఏ మనిషి రక్తము అలా చేయడం సాధ్యపడదు. కనుక మరి అదే హెబ్రీలో 10వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఏలయనగా ఈ ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మరి ఏ రక్తం కావాలి? ఇందాక చెప్పుకున్నాం, పరిశుద్ధుని రక్తం కావాలి. ఆ పరిశుద్ధుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రక్తం ద్వారా సర్వలోకానికి, సర్వ మానవాళికి విమోచన, విడుదల, క్రయధనం చెల్లించి ఆయన జరిగించారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరాఖరుగా ఒక మాటని చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలోని 13వ అధ్యాయం, ఈ హెబ్రీ పత్రికలోని చాలా సంగతులు ఆయన రక్తాన్ని గురించి వ్రాయబడినాయి. 12వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాను. ఆయన స్వరక్తం అంటది. యేసయ్య యొక్క సొంత రక్తం. ఆదాము రక్తం కాదు, అవ్వ రక్తం కాదు, మరియ తల్లి రక్తం కాదు, హేబేలు రక్తం కాదు. అది యేసుక్రీస్తు యొక్క స్వరక్తం. మరి దేవుని యొక్క రక్తం కనుక దైవ కుమారుని యొక్క రక్తం, ఆయన స్వరక్తం. అది ఎలాంటి రక్తం? ఆ దేవుని యొక్క రక్తం, దేవుని కుమారుని యొక్క రక్తం ఎలాంటి రక్తం? పేతురు గారు రాస్తారు ఆ మాట. 1 పేతురులో 1వ అధ్యాయం 19వ వచనంలో రాస్తాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితరని మీరు ఎరుగుదురు కదా. ఒకటి అమూల్యమైన రక్తం అంట, ఇంకోటి నిర్దోషమైనటువంటి రక్తం అంట, మరొకటి నిష్కళంకము రక్తం అంట, మరొకటి గొర్రె పిల్ల వంటి రక్తం అంట. అట్టి రక్తము చేత మానవులు విమోచించబడ్డారు. ఎలాంటి శ్రేష్టమైన ప్రత్యేకమైన రక్తాన్ని, ఆ రక్తాన్ని పట్టుకొని ఏమని చెప్తున్నారు చాలా మంది వక్తలు? చదివేస్తేనంట ఉండమతి పోయిందంట. చదివి 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 ఎర్రి పడుతుంది కొంతమందికి. దేవుని వాక్యాన్ని వాక్యంగా ప్రకటించడం చేతగాని దద్దమల్లాగా తయారవుతా ఉన్నారు. కొంచెం వాక్య పరిజ్ఞానం నేర్చుకోండి. నాకే తెలుసు అని అహంకారంతో, అహంభావంతో విర్రవేక్కండి. విర్ర వీగితే ఏం జరుగుతుందంటే ప్రతి చిన్న బచ్చాగాళ్ళు కూడా మీకు జవాబులు చెప్తా ఉంటారు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఇలాంటి దుర్బోధలు విన్నప్పుడు మీ మనస్సాక్షిని ఏమాత్రం కల్మషం తోచనీయకుండా, మీ విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని ఏమాత్రం తొణికిసలాడకుండా మీరు స్థిరంగా సియోను కొండవలె స్థిరంగా జీవించుదురుగాక. దేవుని బిడ్డలారా వాక్యం చెప్తా ఉంది, యేసుక్రీస్తు రక్తం అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, గొర్రెపిల్ల వంటి రక్తం. ఇట్టి రక్తం చేత మనం విమోచించబడ్డాం. కనుక ఆయన రక్తాన్ని సందేహించకూడదు. ఆయన రక్తము మనుషుల రక్తంతో పోల్చకూడదు. అలా పోల్చితే దేవునికి తీర్పులోనికి, దేవుని న్యాయ తీర్పులోనికి రావాల్సి వస్తుంది. మీరు సంశయిస్తుంది ఎవరి రక్తాన్ని తెలుసా? శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు రక్తాన్ని, పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తాన్ని. అది మనుషుల రక్తంతో పోల్చదగిన పొరపాటు చేస్తున్నారు. మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. సరి చేసుకొని మరల వెంటనే ఆ బోధన మార్చుకొని యేసు రక్తం ప్రత్యేకమైన రక్తం అని సర్వలోకానికి చాటి చెప్పండి. అలా చెప్తే ఒకవేళ ప్రభు క్షమించుటకు సిద్ధ మనస్సుంటే ఆయన క్షమిస్తాడు. లేదంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పులు ఆయన ఎదుర్కోండి.
దేవుని బిడ్డలారా, దయచేసి అలాంటి మతోన్మాదుల యొక్క బోధలు వింటున్నప్పుడు మీ మనస్సులను ఏమాత్రం కూడా విశ్వాసం జారిపోకుండా, ఏమాత్రం సంశయం రానియకుండా నిశ్చింతగా నిర్భయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించండి. మనల్ని కడిగి శుద్ధి చేసిన వారి యొక్క రక్తం ప్రత్యేకమైన రక్తం, శక్తి కలిగిన రక్తం, పరిశుద్ధమైన రక్తం, సామర్థ్యం కలిగిన రక్తం, గొర్రెపిల్ల వంటి రక్తం, నిష్కలంక రక్తం, అమూల్యమైన రక్తం, ప్రోక్షణ రక్తం. ఆ రక్తము నిర్మలమైన రక్తము, ఆ రక్తము పాప సంహారణ చేసినటువంటి రక్తం, ఆ రక్తం శాప పరిహారం జరిగించినటువంటి రక్తం. అట్టి రక్తము విమోచించదగినటువంటి రక్తము, అది శ్రేష్టమైన ఆరోగ్యదాయకమైనటువంటి రక్తం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. కనుక అట్టి రక్తాన్ని మనం ఘనపరచాలి కానీ చులకనగా మాట్లాడకూడదు. అట్టి రక్తాన్ని మనం గౌరవించాలి కానీ నోటికి వచ్చినటువంటి పదజాలాలు వాడకూడదు. దయచేసి ఈ మాటలు మీ హృదయాల్లో భద్రపరుచుకొని మరలా మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని దేవుని యొక్క సేవకుని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. విన్న ప్రతి ఒక్కరికి కూడా గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క మాటలను మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ ఒకటి పెట్టండి, ప్రోత్సహించండి. దేవుని పనిలో మరికొన్ని అడుగులు ముందుకు వేయడానికి మీ ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం. అలా మీరు షేర్ చేసి అనేకులకు చేరవేయండి. సత్యవాక్యాన్ని అనేకులకు అందే విధంగా సహకరించండి. శ్రేష్టమైనటువంటి దేవుని ఆశీర్వాదాలను మీ సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.